మన దేశంలోనే ద బెస్ట్ వెరికోస్ వెన్ హాస్పిటల్. నన్ను ఎవరైతే ప్రేమించారో ఆశీర్వదించారో వాళ్ళని ఒప్పిస్తానని నమ్మకం అవుతుంది. నాకు అదైతే ఇప్పటివరకు అయితే ఖచ్చితంగా ఒప్పిస్తానని నమ్మకం అవుతుంది. అంతకుముందు కామెడీ యాక్టర్గా జబర్దస్త్లో మీ జర్నీ ఎలా ఉండేది వేణు గారు? అది హ్యాపీ జర్నీ అండి, చాలా హ్యాపీ జర్నీ నా లైఫ్లో. అంటే జాలీగా ఉన్న రోజులు అవి. అంటే నేను 2004లో యాక్టర్ అయిన తర్వాత 2015 వరకు గాడ్ గ్రేస్ని అసలు వెనక్కి తిరిగి చూసుకోలేదండి. అంటే నేను డైలీ 4 షూటింగ్లు 5 షూటింగ్లు. అంటే ఈరోజు హైదరాబాద్లో ఉంటే సడన్గా మీరు వేణుగారు ఎక్కడున్నారంటే ఈరోజు ఇక్కడే ఉన్నానండి ఈవినింగ్ అంటాను. రేపు ఫోన్ చేసి దుబాయ్లో ఉన్నానండి. అదేంటి నేను ఈవినింగ్ హైదరాబాద్ అన్న అంత బిజీగా ఉన్నాను నేను. అంత బిజీగా ఉన్నా డైలీ 3-4 షూటింగ్లు, ఈవెంట్స్ అని దుబాయ్లు, యూఎస్ ఫారిన్ షెడ్యూల్స్, చాలా బిజీగా ఉండేవాడిని. ఐ థింక్ 4 నుంచి 15-16 వరకు నేను వెనక్కి తిరిగి చూసుకోలేదు. అంటే మా ఇంట్లో నెలకి ఒక వారం రోజులు తింటే హ్యాపీ, అంత బిజీగా ఉండేవాళ్ళు. పొద్దున ఎప్పుడైందో, సాయంత్రం ఎప్పుడైందో, నైట్ ఎప్పుడైందో తెలిసేది కాదు. సో 15 తర్వాత కొంచెం జబర్దస్త్ నుంచి బయటకు వచ్చి అప్పుడు ఇంకేమైనా చేసుకోవాలని ఈ బలగం ఏదైతే దానికి ప్లానింగ్లో ఉన్నప్పుడు మాత్రం కొంచెం ఒక 3-4 ఇయర్స్ బాగా స్ట్రగుల్ అయ్యాను. సో కానీ ఎలాగా అంటే మీరు చెప్పారు కదా, అంటే మీరు మట్టిలోంచి పుట్టిన కుటుంబం మీది, మరి మీరు పొట్టకూటి కోసం అయినా పనిచేయక తప్పదు. అవును. మరి ఒకవైపు ప్లానింగ్, ఇంకోవైపు యాక్టింగ్ ఆపర్చునిటీస్ వదులుకోవాలి. అప్పుడు మీకు సంఘర్షణ వచ్చిందా? అయ్యో చాలా అండి. అదే అంటే యాక్చువల్లీ నేను 2013లో జబర్దస్త్ స్టార్ట్ అయింది. అప్పుడు పీక్స్ నేను యాక్టింగ్లో. ఆ జబర్దస్త్కి వెళ్ళిన తర్వాత మేము ఎక్స్పెక్ట్ చేయలేదు. మాది స్టార్టింగ్ స్టేజ్, మాది స్టార్టింగ్ టీం, మాది ఎక్స్పెక్ట్ చేయలేదు. యాక్చువల్గా జస్ట్ ఒక 13 డేస్, ఒక 4 రోజులు ఇవ్వండి చాలు అని తిరిగేవాళ్ళు. మా వెనకాల తిరిగేవాళ్ళు. సో ధనరాజు, మా చంద్ర అప్పుడు కొత్తవాడు, ఇంక వాడు రాలా అసలు. ధనరాజు నన్ను పక్కగా పట్టుకున్నారన్నమాట వాళ్ళు. అంటే మేము ఇద్దరే అంతకుముందు స్కిట్లు చేసాం, స్మోక్ టీవీ అని అవన్నీ చేసాం. సో వీళ్ళని పట్టుకోవాలని చాలా పట్టుకున్నారు. నేను కన్విన్స్ అవ్వాలా, ఎందుకంటే సినిమా నేను అప్పట్లో కొంచెం టీవీ అంటే టీవీకి వెళ్తే సినిమాకి రాలేరేమో అనేది ఉంది. ఇప్పుడు లేదు. ఇప్పుడు స్క్రీన్ అనేది ఉన్నది తప్ప బిగ్ స్క్రీన్, స్మాల్ స్క్రీన్, ఫోన్ స్క్రీన్ లేదు. ఇప్పుడు స్క్రీన్ అంతే. అప్పుడు ఆ వేరియేషన్స్ ఉన్నాయి. సో అప్పుడు 13 రోజులు మంచి అమౌంట్ ఎక్స్పెక్ట్ చేయని అమౌంట్ ఒకటి. 4 డేసే కదా అని లైట్గా కమిట్ అయ్యాం. ఆ 4 డేస్లో 13 ఎపిసోడ్స్ మీకు తెలుసు. అది జబర్దస్త్ స్టార్టింగ్ 18 రేటింగ్. అంటే గురువారం వస్తే వెయిట్ చేసేవాళ్ళు, గురువారం కోసం ఒక టీవీ షో కోసం వెయిట్ చేసేవాళ్ళు. సో 13 డేస్ తర్వాత మళ్ళీ బతిలాడి ఇప్పుడు అనుకున్న అమౌంట్ కంటే డబ్బులు పెంచారు. సరే అని మళ్ళీ 13 చేసాం, 27 ఎపిసోడ్ చేసాం. ఆ తర్వాత ఇంకా అది జబర్దస్త్ ఎట్లా అయిపోయిందంటే తెలుగు రాష్ట్రాల్లో గురువారం వస్తే ఏంటి అనేది. ఇప్పుడు స్కిట్లు రాయడం అది కూడా ఎలా జరిగేది? అది ఉండేది. సో అప్పుడు ఏంటంటే అప్పుడు ఇంకా ఇది మీకు తెలియట్లేదండి, ఇది చాలా అద్భుతం, మీకు ఎంత అంటే అంత ఇస్తాం, మీరు కంటిన్యూ చేయండి అన్నారు. అప్పుడు నేను ఏంటంటే నాకు సినిమా అనేది, నేను సినిమా కోసం వచ్చాను, ఇది చాలా బాగుంది, చాలా డబ్బులు ఇస్తున్నారు, ఇంటింటికి గడప గడప వెళ్ళాం, రీచ్ అయ్యాం, ఇంత డబ్బులు వస్తున్నాయి, అటు షోలు, రెమ్యునరేషన్ అన్నీ వస్తున్నాయి, కానీ నాకు సంబంధించింది పోతుంది. అవును, నేను సినిమా అనుకున్నాను, దీనికోసం రాలేదు, ఇటు పోతే నా సినిమాకు దూరం అవుతాను, దీని నుంచి బయటకు వచ్చానండి. అబ్బా చాలా పెద్ద ఇదండి. మామూలుగా సెటిల్ అయిపోతాం మనం, పైసలు వస్తున్నాయి కదా ఎందుకు బై నీకు అందుకని బయటికి వెళ్ళాం. బయటికి వెళ్ళాక 1.5 year తర్వాత ఇది రైజ్ అయిపోయింది. అంటే ఇంటర్నెట్ ఫ్రీ అయిపోయి ప్రతి ఒక్కరికి సెల్ ఫోన్ చేతిలోకి వచ్చేసి ఇది వైరల్ అయిపోయింది. అప్పుడు ఏమైంది, నేను జబర్దస్త్ కొన్ని చేశాను కాబట్టి సినిమాలో కొంచెం దూరం అయిపోయా, టీవీకి వెళ్ళడం వచ్చేసి. అవును అవును అవును, ఇది వచ్చేసిందని నేను దాన్ని పక్కన పెట్టేసి సినిమాకి వచ్చేసరికి ఇది పక్కకు పెట్టేశారు. అరే ఇలా అయింది ఏంటి అని కసిలో మళ్ళీ ఒక 1 year చేసాం. అవును, మీరు తిరిగి వచ్చినప్పుడు అయితే వెల్కమ్గా తీసుకున్నారు మిమ్మల్ని, తీసుకున్నారు. మళ్ళీ 1 year చేసిన తర్వాత అప్పుడు ఇంకా మైండ్లో డబ్బు అని మళ్ళీ ఇటు వెళ్ళినోని మళ్ళీ ఇటు వచ్చా, ఇక్కడ మళ్ళీ డబ్బు కోసం వచ్చా, బట్ లోపల మాత్రం ఇది కాదని నన్ను వేధిస్తుంది అనమాట. మళ్ళీ బయటకు వచ్చాను. ఆ మళ్ళీ బయటకు వచ్చిన తర్వాత 2015 మిడ్లో బయటకు వచ్చామండి. అప్పటి నుంచి అరాకొర అప్పటి నుంచి స్ట్రగుల్ స్టార్ట్ అయింది. ఆ 15 మిడ్లోంచి 2020 వరకు ఆ 4 years ఇటు లేక అటు లేక ఆ 4 years బాగా స్ట్రగుల్ అయ్యాను. అది ఇంకా మేజర్ నా కెరియర్లోనే వెరీ బ్యాడ్ పీరియడ్. అంటే తినడానికి ఉండడం వేరు, అది వేరు, బట్ మైండ్ బిజీగా ఉండడం మెయిన్ ఇంపార్టెంట్. అవును, మైండ్ బిజీ. మనం అసలు ఎటు వెళ్తున్నాం అని ఒక తెలుస్తుంది కదా లోపల. పొద్దున 6 గంటలకు వేస్తే స్టాఫ్ వచ్చారా, పొద్దున 12 గంటల వరకు ఈ షూటింగ్, మధ్యాహ్నం ఆ షూటింగ్, దుబాయ్, ఇటు హాస్టల్, ఇవి అన్నిట్లో ఈ స్కిట్లో బిజీ ఉంటుంది. ఇప్పుడు మీరు ఇందాక అడిగారు స్కిట్లు, మినిమం ఒక స్కిట్ రాయడానికి 2 రోజులు పట్టేదండి. ఎవరు రాస్తారు? నేను, నా టీం మెంబర్స్, ఎవరైనా ఒక రైటర్, అంటే మనకు సింక్లో ఉన్న మెయిన్
టీమ్ లీడర్ దగ్గరనే ఉంటుందండి. ఇంప్రూవ్ అని ఉంటుందండి యూఎస్లో, అంతా ఉంటుందా ఇది? 100% ఇంప్రొవేషనే స్క్రిప్ట్ అండి, స్క్రిప్ట్ రైటింగ్ ఏ ఉండదు. సో మీకు దానికి నేపథ్యం మీరు Depends థియేటర్కి అది. వెళ్ళారా? థియేటర్కి వెళ్ళారా? థియేటర్ ఏం లేదండి నాకు. థియేటర్ ఎక్స్పీరియన్స్ లేదు, జస్ట్ మీరు చూసి నేర్చుకునేవి అంతే ఇవన్నీ. అంతే. ఎందుకంటే ఇప్పుడు బాడీ మనం లాంగ్వేజ్, కూర్చున్నామండి, టైమింగ్. ఇప్పుడు పాయింట్ ఎట్లా వస్తే మనం కూర్చున్నాము, లేట్ అవుతుంది, ఈ లేట్ అయిన గ్యాప్లో ఏం చేద్దాం అని ఒక థాట్, ఏం చేయొచ్చు అని కూర్చొని మాట్లాడుకోవడం. అలా మాట్లాడుకుంటే ఏదో జోకులు వస్తూ ఉంటాయి. ఓ బంచ్ ఆఫ్ జోక్స్ వచ్చాక అసలు దీనికి ఏంటి కంటెంట్ ఏంటి, కథ ఏంటి, ఓ ఇలా వచ్చాడు, ఓ మిడ్లో గొడవ జరిగింది, లాస్ట్లో ఆ గొడవ పడి సారీ చెప్పాడు, ఓ స్టార్ట్, ఓ మిడ్, ఎండ్, ఏం చేయొచ్చు దీనికి, అలా కూర్చి స్కిట్ రాయడమే. అలా టీం అంతా రాయడం, ఆలోచన ఎక్కడ పాయింట్ వస్తుంటుంది. అది టైమింగ్ ఎడిటింగ్లో అసలు అంటే మా టైంలో అయితే ఎడిటింగ్ సెన్స్ లేకుండానే దింపేసేవాళ్ళం అండి. నింపేశారు. ఇప్పుడు ఎలా ఉందో నాకు తెలియదు. నా ధనరాజ్ కానీ, నేను కానీ, అప్పుడు రాఘవ్ గారు కానీ, చంద్ర కానీ, అంటే అప్పుడు ఇప్పుడంటే పాపం వాళ్ళు జబర్దస్త్ వాళ్ళకి ఇప్పుడు వాళ్ళకి ఏమైందంటే కొన్ని వేల పాయింట్లు టచ్ చేశారండి. అవును. ఎన్ని స్కిట్లు అయి ఉంటాయి, కొన్ని వేల స్కిట్లు అయి ఉంటాయి, వేల పాయింట్లు టచ్ చేశారు. ఇంకేం చేయాలో అర్థం కాక వాళ్ళకి. అవును. అప్పుడు మేము కొత్త కాబట్టి మాకు అన్ని కొత్తయే, ఆల్ పాయింట్స్. ఇప్పుడు అత్తా కోడళ్ళు ఓ 100 పాయింట్లు ఉంటాయి, అప్పుడు మాకు అవన్నీ కొత్త. ఇప్పుడు అత్తా కోడలు చేయమంటే ఏది చేసినా కూడా ఆల్రెడీ చేసినట్టే ఉంటుంది. సో అట్లా మాకు చాలా పాయింట్స్ దొరికేవి. ఇప్పుడు చంద్ర మొత్తం ఫ్యామిలీస్ మీదకి వెళ్ళిపోయాడు, నేను అన్నీ కొంచెం టిపికల్గా ఉండాలి, అది నేను ఈ కొంచెం కొత్తగా ఏదో చేసేవాడిని, ధనరాజ్ ఇంకో, అట్లా ఎవరి కేటగిరీ వాళ్ళకు ఉండేది. సో అప్పుడు పోటాపోటీ బాగా చేసాము. సో ఆ 15 నుంచి బయటకు వచ్చాక అంత మంచి రెమ్యునరేషన్స్ కానీ, ఈవెంట్స్ కానీ, మీకు తెలుసు ఈవెంట్స్ ద్వారా మంచి ఆర్టిస్టులకు మంచి ఆదాయం ఉంటుంది, చాలా బాగుంటుంది. అదే కదా. సో అటు ఇటు మిస్ అయ్యి ఈ 15 నుంచి 20 వరకు నేను దాదాపు మీరు ఎక్స్పెక్ట్ చేయలేని అమౌంట్ మిస్ అయిపోయాను. సో ఆ లోపల అది ఉంటుంది, అది బాధ అనమాట, తిండికి బాధ కాదు. అనవసరంగా దాంట్లోంచి బయటకు వచ్చావు, ఇప్పుడు ఇంత పోయింది, ఇప్పుడు ఇది లేదు అది లేదు. ఇప్పుడు మన బతుకులకి నువ్వు వచ్చిన నేపథ్యానికి అది చాలా పెద్ద అమౌంట్. దాన్ని మిస్ అయిపోయామే, తప్పు చేసామా, ఒప్పు చేసామా, అనవసరంగా సినిమా అని ఓ పెద్ద బిల్డప్ ఇచ్చుకొని బయటకు వచ్చావు, ఇక్కడ ఇది లేదు, అక్కడ అంతా సాలిడ్ అమౌంట్ మిస్ అయిపోయి ఏంట్రా తప్పు చేసామనే గిల్ట్ ఒకటి ఉంటుంది చూసారా, ఆ గిల్ట్ ఎక్కువ పోయాను అనమాట. అవును, లక్షల సంపాదన వదులుకోవడం అంటే ఈజీ విషయం కాదు. అండ్ ఇప్పుడు పొద్దున్న లేవగానే ఇంకొకటి అండి, ఒక బిజీ మీరు ఉన్నారు స్వప్న గారు అంటే, మీరు ఇంకా మిమ్మల్ని కట్టేసినా కూడా మీరు ఆగలేరు, ఎందుకంటే మనకి అంత ఉంది, అంత పని చేసేవాళ్ళు పొద్దున్న లేవగానే మనం ఏం పని లేదంటే ఎలా ఉంటుంది. అదే బిగ్గెస్ట్ కామెడీ స్కిట్లా ఉంటుంది. అంతే, అది దానంత నరకం ఉండదు. పొద్దున్న లేవగానే ఆ స్కిట్, షూటింగ్, అట్ట ఇట్ట మైండ్ అలా పెట్టే మైండ్కి ఏమీ లేదంటే అది దానంత నరకం ఇంకోటి ఉండదు. అలా ఒక 3 సంవత్సరాలు ఫేస్ చేసిన తర్వాత ఆ ఫ్రస్ట్రేషన్లోంచి వచ్చిన ఐడియానే బలగం. అంటే ఇన్ని రాసాము, నేను చాలా సినిమాలకు అంటే చాలా సినిమాలు కాదండి, నా ఫ్రెండ్స్ డైరెక్ట్ చేస్తా ఉంటే వాళ్ళకు నేను సబ్జెక్ట్లో కూర్చునేవాడిని, కామెడీ ట్రాక్స్ రాసి ఇచ్చేవాడిని. అండ్ సినిమాలో మేము కామెడీ సినిమా షూటింగ్ చేస్తూ ఉంటే ఏదైనా మనం ఇంప్రూవ్ చేసిన పంచ్ ఉంటుంది, అది స్క్రీన్లో చూస్తే పేలింది అంటే నాకు ఆలోచించే ఉంది. ఇప్పుడు స్కిట్లు నేను ఆల్మోస్ట్ 100 స్కిట్లు రాసా, వర్కౌట్ అయినా చాలా, అంటే నా ఆలోచన నుంచి పుట్టినాయి కదా. సో నాకు నేను ఎందుకు చేసుకోకూడదు, అంటే ఇప్పుడు ఒక అవకాశం ఒకరు ఇస్తారు, డెఫినెట్లీ అందరు ఇస్తేనే ఇక్కడ దాకా వచ్చాను. బట్ ఇప్పుడు ఇంత మనకు ఒక నాలెడ్జ్ వచ్చిన తర్వాత కూడా వెయిట్ చేయడం ఎందుకు అనేది ఆ 3 సంవత్సరాలు వచ్చిన ఇది. అక్కడ సరే నేనే హీరోగా చేసుకుందాం, నేనే రాసుకుందాం, నాకు ఒక కథ రాసుకుందాం, నన్నే ఇలా ప్రజెంట్ చేసుకుంటే దాన్ని చూసి వేషాలు వస్తాయి మళ్ళీ అనే దాంట్లో నేనే ఒక పాయింట్ అనుకుందామని స్టార్ట్ చేసిన జర్నీ. ఒక 3-4 పాయింట్లు అనుకొని అవన్నీ రెగ్యులర్గా ఉన్నాయి. ఇలా అయితే నన్ను ఎందుకు చూస్తారు, చాలామంది అలా వస్తున్నారు కదా. నన్ను చూడాలంటే మళ్ళీ నేను కొంచెం బ్యాక్వర్డ్ అయి ఉన్నాను, ఇప్పుడు నన్ను కొత్తగా చూడాలి, కంప్లీట్ ఆపోజిట్గా చూడాలి, అది ఏం చేయొచ్చు, చాలా సాహసోపేతమైన జర్నీ అది. అలా ఏం చేయొచ్చు అన్న పుట్టినప్పుడు థాటే ఒక చావులో ఎలా ఉంటుంది అంటే, నేను మా నాన్న జరిగిపోయినప్పుడు ఉన్న సిచ్యువేషన్స్ అన్నీ ఫనీగా చూసాను. ముందు ఎమోషన్ కాదు, అది ముందు ఫనీగా చూశాను. అంటే ఇప్పుడు తెలంగాణలో ఏంటంటే చేదునూరు అని ఉంటుంది, అంటే చుట్టం చూపు వాడు వచ్చినప్పుడు చిన్న వాళ్ళని ఓదార్చిన తర్వాత చేదునూరు అనేది ఉంటుంది. అంటే ఇంత మందు తీసుకొచ్చి, ఇంత చికెన్ మటన్ తీసుకొచ్చి నా వంతుగా నీకు ఒక భరోసా ఇచ్చి, నీ బాధని తొలగించి ఈ వచ్చిన వాళ్ళు ఇస్తారు. అంటే ఆచారం ఏంటంటే అండి, ఇప్పుడు నేనున్నాను, నాకు ఒక మా ఇంట్లో చేదు జరిగింది, ఎవరో చనిపోయి చేదు జరిగింది, మా బావనో మా మామయ్యను బావ మరుదు ఎవడు వాడు వచ్చి నన్ను ఓదార్చి, సరే బావ జరిగిపోయిందని ఈ బాధను దూరం చేయాలి. నాకు ఏదైతే ఆ మిస్సింగ్ ఫీల్ ఉందో దాన్ని దూరం చేయగలని ఏం చేయాలి, ఇంత మందో బిందో తీసుకొచ్చి కాసేపు 2 గంటలు సపోర్ట్ ఉండి కడుపు నిండా తినబెట్టి ఏం కాదులే నేను ఉన్నానులే అని సపోర్ట్ ఇచ్చే వెళ్ళే విధానం అనమాట అది. కరెక్ట్, అవును. సో అదొక ఆచారంగా వచ్చింది, చేదునూరు అంటాం. ఇప్పుడు పెద్ద ఫ్యామిలీ అనుకోండి, ఇప్పుడు
ఇప్పుడు బాంబేలో ఉంటారు ఒకరు బావంట ఆయన, అక్కడ 10 మంది చుట్టాలు ఉన్నారు, ఇక్కడ చనిపోయింది, కంపల్సరీ రావాలి, వస్తారు, ఈ ప్రక్రియ కూడా చేయాలి. ఇప్పుడు 10 మంది 10 రోజులు ఉండలేరుగా, 2 రోజుల్లో చేసి వెళ్ళిపోవాలి. అవును. సో 10 మందిది వీడు తాగాలి, నేను తాగాలి, తినాలి. తాగాల్సిందేనా అంటే తాగడం కూడా బాంబే నుంచి వచ్చాడండి పాపం, అంతే కదా, మా అంతే బావకి ఇట్లా జరిగిందని ఏదో ఆయన తృప్తికి చేసే, నేను ఒక ముక్కనాన్న తినకపోతే ఆడేమనుకుంటాడు, ఫీల్ అవుతాడు కాబట్టి చేయాలి, కంపల్సరీ. బాధపడతారని. సో ఈ ప్రాసెస్ మా నాన్న జరిగింది అనమాట. మాది పెద్ద కుటుంబం, మా అమ్మకి నేను 9వ వాడిని, మా పెదనాన్నలు 6, మా మేనత్తలు 3. ఆహా. సో మా ప్రతి పెదనాన్నకి ఫ్యామిలీ మినిమం 10 మంది, 7 మంది, 8 మంది, వాళ్ళందరూ వచ్చి అందరూ ఒక 200 మంది మా కజిన్స్ ఉంటారు, అన్నయ్యలు, వదినలు, వాళ్ళ పిల్లలు అందరూ వచ్చేసి ఏమైపోయిందంటే ఆ 11 రోజులు మా నాన్నది చనిపోయిన నెక్స్ట్ డే నుంచి మార్నింగ్ ఒక సెటప్, 11 o'clock ఒక సెటప్, 1 o'clock తప్పదు. దీనిలో ఏం జరుగుద్ది, ఇప్పుడు నేనున్నాను, మీరు వచ్చారు, రాగానే సరే బావ ఇలా జరిగిందంటే సరే దా కూర్చో తాగదు అంటే కాదు కదా, మీరు అడుగుతారు ఎలా జరిగింది బావ ఏంటి అంటే నేను చెప్పాలి, నేను ఇలా ఉన్నట్టు నాన్న మొన్న చూస్తూ అని ఏడవాలి. ఓకే అయిపోయింది. ఇప్పుడు 12 o'clock ఇంకోటి వచ్చాడు, వానికి కూడా సేమ్ ఏడవాలిగా. అవును. రాగానే రాబావ కూర్చోండి, వాడు మళ్ళీ చూసేవాడు ఒక కంట నీరు కూడా పెట్టలేదు, రాగానే తాగినని వాడు అనుకుంటాడని వాని కోసం మళ్ళీ సేమ్ ప్రాసెస్. ఏమైందంటే నానిలా లేడు అన్నీ అంటే నాకు అలా ఉంది. ఎలా జరుగుతుందంటే వస్తున్నారు, తాగుతున్నారు, ఏడుస్తున్నారు, తింటున్నారు, పంటున్నారు, ఏడుస్తున్నారు, ఏంద్రా అది. అప్పుడు నా చిన్న వయసు 99లో మా నాన్న చనిపోయినప్పుడు ఆ వయసులో నాకు అది అనిపించింది, మీరు సెలబ్రేట్ చేసుకుంటున్నారా, బాధపడుతున్నారా, ఎంజాయ్ చేస్తున్నారా అనేది ఒకటి ఉంది, ఎప్పుడో చూసినది. అది ఇక్కడికి షిఫ్ట్ అయిందనమాట. ఎలాంటి కథ చేయొచ్చు అదే 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 అన్నప్పుడు మా ఫ్రెండ్ ప్రదీప్ అద్వైతం అని ఇప్పుడు నెక్స్ట్ వైజయంతి మూవీస్లో పెద్ద సినిమా చేస్తున్నాడు. సో నాకు బెస్ట్ ఫ్రెండ్ అనమాట. సో తనే ఏంటంటే ఒకసారి 10 days కనిపించలా, మళ్ళీ వస్తే డార్లింగ్ ఎక్కడికి వెళ్ళామంటే ఇట్లా మా పెద్దనాన్న చనిపోయాడు రా, గమ్మతుంటుంది మన తెలంగాణలో మా తాగుడు గోల ఇలా ఏడుపు అని అన్నాడు. అది స్ట్రైక్ ఏదో బాగుంది కదా అని ఒకసారి రివైండ్కి వెళ్తే మా నాన్నది ఇంత జరిగింది కదా ఫన్ ఇక్కడ, ఇది కదా మనం ఆపోజిట్గా చెప్దాం అనుకున్నాం, అక్కంచెలు మొదలైన కథ. సో అప్పుడు ఒక 4 సీన్లు రాసుకొని ఫ్రెండ్స్కి చెప్తే వాళ్ళు హిలీరియస్గా నవ్వి దానికి ఇంకో 4 సీన్లు వేసి. కానీ ఇక్కడ విశేషం ఏంటంటేనండి, జబర్దస్త్ కావచ్చు, ఇది కావచ్చు, చాలా సీరియస్ అంశాలని లైటన్ చేయడం ఈజీ కాదు. సెంటిమెంట్స్ హర్ట్ అవుతాయని ఒక బాధ ఉంటుంది కదా. ఇప్పుడు మీరు పిల్లలు పుట్టలేదు ఒక జంటకి, దాని మీద మీరు జబర్దస్త్లో ఒక స్కిట్ రాయాలనుకోండి, చాలా మంది హర్ట్ అయిపోతారు, నీకు అసలు మనసుందా, నువ్వు సమాజంలో బాధ్యత గల వాడివా, ఇవన్నీ అడుగుతారు ఆబ్వియస్లీ కదా. అలాంటిదే చావు కూడా చాలా పర్సనల్, చాలా ఇది. కానీ ఇందులో మీరు ఒక విధమైన హ్యూమరు, లైఫ్లోని చాలా సటిల్గా జరిగిపోయే ఇవన్నీ తీసుకొచ్చారు చూడండి. అది దాన్ని కూడా మన పెద్దవాళ్ళు చెప్పిన నిదర్శనాలు అండి నిజంగా. అంటే ప్రతి విషయంలో మీకు సీరియస్నెస్ ఉంటుంది, కామెడీ ఉంటుంది. ప్రతి ఇన్సిడెంట్లో మీరు కామెడీ, ఇప్పుడు ఇది సీరియస్ అనుకోండి ఒక చావు అనేది, ఎగ్జాక్ట్ లేకపోతే ఒక కామెడీదే తీసుకుందాం, కానీ దానిలో కూడా సీరియస్ ఉంటుంది. ఇది చావు అనేది సీరియస్ అనుకోండి, దానిలో మనం కామెడీ చెప్పాను నేను, కానీ ప్రాపర్గా ఒక కామెడీ ఎపిసోడ్ ఉందనుకోండి, దాంట్లో సీరియస్ కూడా ఉంటుంది. మనం చూసే దృష్టికోణమే. నాకు ఒకసారి ఏమైందంటే అవునన్నా కాదన్నా అనే సినిమాకి మేము ట్రిప్కి వెళ్ళామన్నమాట. సో తేజ గారు, ఉదయ్ కిరణ్ గారు, సుమన్ శెట్టి, నేను, ధర్మవరం సుబ్రహ్మణ్యం గారు. ఆయన ఒక చోట ఒక మాట అన్నాడండి ఒక ఇంటర్వ్యూలో, ప్రెస్ వాళ్ళు అడిగారు, అదండి అందులో కొంచెం బూత్ ఉందండి, శృంగారం ఎక్కువ ఉందండి అంటే, ఆయన ఒక మాట, ఏ సందర్భమో నాకు తెలియదు, ఒక మాట నన్ను పడిపోయింది. ఏమైనా ఇప్పుడు ఎయిడ్స్ మీద సినిమా చూస్తున్నప్పుడు, ఎయిడ్స్ మీద అవగాహన కల్పించడానికి ఒక సినిమా చేస్తున్నప్పుడు ముందు శృంగారం చూపించాలి. వాడు ఎలా అడిక్ట్ అయ్యాడు శృంగారానికి, కొంచెం బ్యాడ్ రూట్ ఎలా పట్టాడంటే అవన్నీ చూపించాలి. కొంచెం ఆ రొమాంటిక్ అప్పీల్ చూపించినప్పుడే ఇది చెప్తావు, అది చూపించకుండా ఇది చెప్తే ఎవడు చూడ్డాయా అన్నాడు. కరెక్ట్, అంతే, అది నిజమే. మీకు అర్థమైంది. నాకు అందులో ఏదో దొరికింది నాకు. అంటే మనకు మంచి చెప్పినప్పుడు దానిలో చెడు కారణమైంది ముందు చెప్పినప్పుడే, ఇది చెడు, దీనివల్ల ఇది జరుగుతుందని చెప్తాం కదా. అవును, ఆ మంచిని పట్టుకుంటే సరిపోతుంది, పట్టుకోవాలి. అదే దానికోసం ఇవన్నీ తప్పదు, మేకప్ చేయడం తప్పదు. పలకం కూడా అంత, నేను రాగానే కుటుంబాలు కలుస్తాయంటే ఎవరు చూడరు. కుటుంబం కలవాలి అంటే సోది అనుకుంటారు. దానిలోనే మనం ఏం చేయొచ్చు, ఎలా చెప్పొచ్చు అనేది. కానీ ఎంత సూక్ష్మమైన ప్రయాణం మీలో జరిగిపోయింది చూడండి. మీ ఎదుగుదల ద్వారా ఎన్ని విషయాలు మీరు గ్రహించుకున్నారు. మీకు ట్రైనింగ్ లేదు, బ్యాక్గ్రౌండ్ లేదు. అంటే యూజువలీ నేను ఐఎమ్ ఫ్రమ్ థియేటర్ అని చెప్పుకుంటారు చాలామంది. మీకు సినిమానే అండి, నేను థియేటర్, సినిమా షూటింగ్లో చేసినప్పుడు సినిమా ఇస్ యువర్ లెర్నింగ్ ప్లాట్ఫామ్, అంతేనా? అండ్ నాకు ఏదైతే వచ్చిన గ్యాప్ ఉందో అదే ఇప్పుడు నా సక్సెస్కి లీడ్. అది అయితే మీ పైసలన్నీ మాకు ఇస్తారా? లేవు, ఎక్కడి ఆ 3 సంవత్సరాలు ఎలా బతికాను అనుకుంటారు. అంటే ఇప్పుడున్న పైసలు ఇచ్చేస్తే మాకు
అప్పుడు మళ్ళీ మీరు కూర్చుని 3 సంవత్సరాలు ఆలోచిస్తే 3 సంవత్సరాలు కాదు, ఈసారి మీకు 3 నెలలే ఇస్తున్నావు టైం. అంటే దేవుడికి ఒకటి ఉంటుందండి, దేవుడు ఒకటిసారి ఇస్తారనమాట. అస్తమానం అదే అంటే ఇవ్వడు, ఉన్నే లాక్కని బయలుదేరి అంటాడు. ఒకటేసారి ఇచ్చాడు, ఇక దాన్ని జాగ్రత్త పడాలి. మళ్ళీ 3 సంవత్సరాల గ్యాప్ ఉంటే రాదు ఇప్పుడు, అంతే కదా, రానివ్వరు కూడా. ఇప్పుడు ఇంకా మీరు ఇంకా మిమ్మల్ని తీసుకెళ్ళి జీవితం పెట్టేశాను అక్కడ ఫిల్మ్ ఫేర్ అంటే. మీరు ఎంత కోల్పోయి యు గాట్ ద లేడీ హోమ్. ఎస్ ఎస్, అంతే కదా. అందుకే నేను లేడీ అంటే తెలుసు కదా, అవును, చాలా బ్లాక్ లేడీ తెలుసు, చాలా మందికి తెలుసు. చెప్పాలి సరే, బ్లాక్ లేడీని తీసుకొచ్చుకున్నారు. బ్లాక్ అదే ఆ మెట్లు ఎక్కుతున్నప్పుడు కానీ, అది చేతిలో ఉన్నప్పుడు కానీ, నేను అంటే చాలా ఇంటర్వ్యూలో మాట్లాడే మనకు భయం అయ్యేది బేసికల్గా స్టేజ్ మీదకి వెళ్ళి మాట్లాడాలంటే. కానీ ఆ రోజు ఎందుకో చిన్న లోపల షివర్ అయిపోతూ, నమ్మలేని విషయం కదండి. ఎవరికి అంకితం ఇచ్చారు, ఏమైనా చెప్పారు అట్లాంటివన్నా? అంకితం లేదండి, అంటే ఇది అంకితం ఇవ్వాలంటే తెలుగు ప్రేక్షకులు ఇవ్వచ్చు, అది అంతే, తెలుగు ప్రేక్షకులకు ఇవ్వచ్చు, అండ్ నా వైఫ్కి ఇవ్వచ్చు. ఎప్పుడు పెళ్ళైంది వేణుగారు మీకు? నాకు 2009, అంటే బిఫోర్ జబర్దస్త్. బిఫోర్ జబర్దస్త్. మీ పెళ్ళైన తర్వాత మీ లైఫ్ జబర్దస్త్గా మారింది, అంతేనా? ఇందులో 2 అర్థాలు ఉన్నాయి. అందరికీ రకరకాలుగా మారింది. మేడం గారు పాప నన్ను చూసి తిట్టుకుంటారేమో. మేడం గారికి కంగ్రాచులేషన్స్ చెప్తున్నాను. మీ వైఫ్ పేరండి? శ్రీలత. శ్రీలత గారికి కంగ్రాచులేషన్స్, మీ వారు సాధించి ఛేదించి చూపించారు. అది డెఫినెట్లీ నా వైఫ్ సపోర్ట్ 101% ఉందండి. ఈ 5 years జర్నీలో నేను ఏది పట్టించుకోలేదు బేసిక్గా. అవునా? ఏది పట్టించుకోలేదు ఇన్ సెన్స్, అంటే ఇప్పుడు డబ్బు ఉండగానే అన్ని కాదు. ఇది ఒక్కటి కట్ చేసి మేము thumbnail పెడితే ఏముంటుంది? మా వైఫ్ నన్ను ఈ 5 ఏళ్లలో అస్సలు పట్టించుకోలేదు. మీరు ఏదైనా పెట్టొచ్చండి, నేను అడిగింది మీరు పెట్టరు, నేను వద్దన్నది మీరు ఆపరు. జోక్ నాకు అంటే మిమ్మల్ని చూస్తే మా అందరికి జబర్దస్త్ స్ఫూర్తి వచ్చేస్తుంది అనమాట. నా వైఫ్ సపోర్ట్ 100% ఉందండి. తను నాకు ఎక్కువ బర్డెన్ ఇవ్వలేదు, పిల్లల విషయంలో కానీ ఫ్యామిలీ విషయంలో కానీ. నన్ను అర్థం చేసుకుంది బాబు. చాలా అవసరం కదండి ఎందుకంటే ఏ సినిమాలు అంటావేంటి, ఉద్యోగం చేసుకోక అని అనే వైఫ్స్ ఉంటారు, లేదు వచ్చేని పని చేసుకోవచ్చు కదా అని అనేవాళ్ళు ఉంటారు. అంటే ఈ అబ్వియస్లీ సినిమా ఫీల్డ్ మీకు తెలుసు, నిద్ర పట్టదండి బేసిక్గా. 11 అవుద్ది, 12 అవుద్ది, సినిమాలు చూస్తూ ఉంటాం, కళ్ళు స్ట్రెయిన్ అయిపోతుంటాయి, బెడ్ మీద పడుకుంటాం, అలా అయిపోతాయి కళ్ళు. అలా ఏదో మనకు పోలీసులు టార్చర్ చేస్తే అలా పెడతారు చూడండి, ఇప్పుడు పీపుల్స్ ఎన్కౌంటర్ సంథింగ్ సినిమాలో అలా పెడతారు, అలా అయిపోతాయండి. పట్టదు నిద్ర. అంటే ఎలా ఇది ఎట్లా ఏం చేయాలి ఇది ఓకే అవుద్దా కాదా, నెక్స్ట్ పాయింట్కి వెళ్దామా అని మళ్ళీ కూర్చుంటాం, మళ్ళీ ఏదో సినిమా పెడతాం, మళ్ళీ ఏదో చేస్తాం, అవ్వదు. అలా 5-6 అయిపోతాయి. అట్లేదండి, మళ్ళీ సినిమా చూద్దాం, దొరకవు సినిమాలు, దొరకవు. అవును, సరే మనకు సంబంధించిన సినిమా ఎంతసేపు చూస్తావు, ఎంతసేపు నీ నెక్స్ట్ కథకు కొంచెం నవ్వుకోవడానికి ఒక సినిమా చూస్తాం, ఏదో పెడతాం, ఇది కాదు మళ్ళీ అది పెడతాం, ఇది కాదు ఇంకోటి ఏదో వెబ్ సిరీస్, ఇది కాదు బుక్ పడతాం. అంటే నాకు తెలిసి ఇప్పుడు అనుభవిస్తున్నారు కదండి, మేబీ 2-3 సినిమాలు చేసిన తర్వాత మైండ్ సెట్ అయిద్దేమో మేబీ. దీన్ని అంటే వర్కే లైఫే అనేది నాకు తెలిసి కొంచెం ఎక్స్పీరియన్స్ తర్వాత నాకు అలవాటు అవుతాం. ఇప్పుడేమో ఎంతసేపు ఇంత ప్రేమించారు, ఇంత గౌరవించారు, మంచిది చెప్పాలి, చెప్పకపోతే గౌరవం పోద్దేమో. నువ్వు జెన్యున్ ఫీలింగే, బట్ అంటే మీరు హ్యాండిల్ చేయాలి కదండి. అండ్ ఇప్పుడు నాకు అంతకుముందు యాక్టర్గా ఉన్నప్పుడు ఎలా ఉంటుందండి, పొద్దున్న స్టాఫ్ వస్తారు, చిన్న 7 o'clock వెళ్తాం, 8 o'clock లొకేషన్ వెళ్ళగానే కలర్ఫుల్గా దిగ్గానే యూనిట్ మొత్తం 200 మంది ఉంటారు, ఎవరెవరు యాక్టర్లు ఉన్నారు, చిన్న సరదాగా ఉంటుంది. క్యారవాన్కి వెళ్ళామా, రెడీ అయ్యామా, తృప్తిగా వచ్చామా, చేసామా, 6 అయిపోయిందా, కథం ఈ షూటింగ్ అయిపోయింది ఇంటికి. ఇప్పుడు అలా కాదు కదండి, రూమ్లోనే పొద్దున్న లేస్తే ప్రాజెక్ట్ అయిపోయేంత వరకు సబ్జెక్ట్ క్లారిటీగా ఉందా, ప్రొడ్యూసర్ ఏమంటాడు, హీరో ఏమంటాడు, ఇది మనం అనుకున్నది కరెక్ట్ వర్కౌట్ అవుతుందా, ఏమైనా డైల్యూట్ అవుతుందా, ఈ దాంట్లోనే అయిపోతుందండి ఎప్పుడు మైండ్. దీనివల్ల నాకు ఏమైందంటే డైరెక్టర్స్ మీద ఇప్పుడు విపరీతమైన రెస్పెక్ట్ వచ్చేసేది నాకు. అంతకుముందు ఏముంది, వీళ్ళు తీస్తారులే సినిమా, వీళ్ళు ఇంట్రా దీనికి ఎక్కువ చేస్తారు అనిపించేది. ఇప్పుడు అది భరించిన తర్వాత నాకు ప్రతి దర్శకుడి మీద రెస్పెక్ట్ వచ్చేసింది. మరి నాకు మొన్న ఎవరో ఒక కథ చెప్తానన్నయ్య, నీకు ఒక చిన్న మీరు ఇంపార్టెంట్ క్యారెక్టరు అంటే, నా దాంట్లో నెక్స్ట్ వీక్ అని 3 వారాలు తోసేసాను. తర్వాత పాపం అనిపించి వస్తానంటే, అన్న మీరు ఎక్కడ రమ్మంటారు, మీ ఆఫీస్కి రమ్మంటారా, లేదా కాఫీ షాప్లో కూర్చుంది, ఇవన్నీ అంటున్నాడు అతను. మీ ఆఫీస్ ఎక్కడ ఉందో చెప్పిన వస్తా. వద్దన్నా మీరు అలా అంటారండి, సారీ అని ఇబ్బంది పెట్టి, అదేం లేదు తమ్ముడు, అంటే నేను మీ ఆఫీస్కి వస్తానా, లేదా కాఫీ షాప్లో కూర్చున్నా, నీ ఆఫీస్ చెప్పు, నీ ఆఫీసు నీ టేబుల్ ముందు నీ చైర్ ముందే కూర్చొని వింటాను, నాకు ఎక్కడొద్దని చెప్పాను. ఎక్కడో సందులో చిన్న సినిమా, అక్కడికి వెళ్ళి కథని వచ్చా. ఎందుకంటే నాకు ఆ రెస్పెక్ట్ వచ్చేసింది. అది చిన్న సినిమానే పెద్ద సినిమా అయినా పాపం వాడు ఎంతో టైం పెట్టి ఒక ప్రొడ్యూసర్ని ఒప్పించి ఆ టీంని సెట్ చేసుకొని ఆ ప్రాసెస్ ఉంటుంది చూసారా, అది అనుభవించాను కాబట్టి నాకు రెస్పెక్ట్ వచ్చేసింది. సీరియస్లీ మోసేవాడికే తెలుసు అంటారు కదండి, కాబట్టి ఖచ్చితంగా అది నొప్పి నాకు ఆఫ్టర్ డైరెక్ట్ అయ్యాక తెలిసింది నాకు.
And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDreams. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share, and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నారు, నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.